నీతి సూక్తులు చెప్పడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటారు. ప్రజల కోసం రాత్రి పగలు పనిచేసే టీం అంటారు. చంద్రబాబు చెప్పే మాటలు కోటలు దాటి ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. తాజాగా ఆయన మరో మంచి మాట చెప్పారు. అయితే అది ప్రజలకు కాదు, తన కూటమి ఎమ్మెల్యేలకు. నేతలంతా అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా రావాలని, ప్రజా సమస్యలపై గొంతుక వినిపించాలని అన్నారు. బాబు బహుబాగా చెప్పారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం కొంతమంది బాబు మాట వినట్లేదు. ఇంచక్కా సంతకం పెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే, అసలు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు ఇంకొంతమంది, అసెంబ్లీకి వచ్చినా నవలలు చదువుకుంటున్న వాళ్ళు మరికొంతమంది. అసలు అసెంబ్లీ సమావేశాలకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు రావడం లేదు? దీనికి కొన్ని ప్రత్యేక కారణాలు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీ సమావేశాలంటే ప్రజా సమస్యలపై చర్చించాలి. సభ్యులు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం ప్రభుత్వం తరఫున మంత్రుల బాధ్యత. కానీ అందుకు విరుద్ధంగా ఆత్మస్తుతి పరనింద మాదిరిగానే సాగుతున్నాయి సమావేశాలు. మొదటి రోజు నుంచి ప్రతిరోజు ఇదే తంతు. అసెంబ్లీ హాజరుకు సంబంధించి చంద్రబాబు ప్రతిసారి సూక్తులు వినిపిస్తారు. అధికార పార్టీ సభ్యులంతా తప్పనిసరిగా సమావేశాలకు రావాలంటూ కళ్ళు పెద్దవి చేసి హుకుం జారీ చేస్తారు. పాపం చంద్రబాబుకు ప్రతిసారి అలా చెప్పడమే మిగిలింది. బాబు మాట వినేవాళ్లు ఎంతమందో అసెంబ్లీ సమావేశాలు చూస్తే అర్థమవుతోంది. గత సంవత్సరం సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఏకంగా విప్ జారీ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కూడా పాపం తన పార్టీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేక మరోసారి అందరూ సమావేశాలకు హాజరు కావాలని హుకుం జారీ చేశారు. కేవలం తన పార్టీ ఎమ్మెల్యేలకే కాదు, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకి కూడా చెప్పారు చంద్రబాబు. కానీ ఎవరూ చంద్రబాబు మాట పట్టించుకునే పరిస్థితి లేదనే భావన ఉంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుందని, ఆలోపే ప్రతి ఎమ్మెల్యే, మంత్రులు హాజరు కావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కానీ వీటిని కొంతమంది మాత్రమే పాటిస్తున్నారు. సభలో వివిధ అంశాలపై చర్చలు సాగాలి. అందుకు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలి. కానీ ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి నడుచుకుంటోంది. దీంతో సభలో కేవలం భజన కార్యక్రమం తప్ప రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు కనీసం చర్చకు రావడం లేదనే వాదన వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును కూటమి ఎమ్మెల్యేలు ఆకాశానికెత్తేశారు. చంద్రబాబును వీరుడు, సూర్యుడు అంటూ పొగడ్తల్లో ముంచెత్తడంతోనే సరిపోయింది. ఒక దశలో చంద్రబాబును పొగిడేందుకే టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. ఈ పోటీలో పవన్ కళ్యాణ్ అందరికంటే ముందు నిలిచారు. అది వేరే సంగతి. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న సమావేశాల్లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. అవి కాస్త దాటి ఏకంగా నారా లోకేష్ తనయుడు దేవాంశ్ ను పొగిడే స్థాయికి చేరాయి. ఈ పొగడ్తలతో ఎమ్మెల్యేలకు బోరు కొట్టడంతో చాలా మంది అసెంబ్లీ సమావేశాలకు కేవలం అటెండెన్స్ కోసం వచ్చిపోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే ఎమ్మెల్యేలు కనీసం ఇతర సభ్యులు మాట్లాడే మాటల్ని కూడా పట్టించుకోవడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. సభలో ఉండే కొంతమంది ఎమ్మెల్యేలు నవలలు చదువుకుంటున్నారంటూ డిప్యూటీ స్పీకర్ కామెంట్ చేశారంటే అసెంబ్లీలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి కూటమిలో ఎక్కువ మంది కొత్తవారు ఎన్నికయ్యారు కాబట్టి హాజరు బాగుంటుందని చంద్రబాబు అంచనా వేశారు. అయితే వాళ్లే సభకు సరిగ్గా రావడం లేదని ఏకంగా స్పీకర్ కామెంట్ చేశారు. చంద్రబాబు ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విధంగా ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరు కావాలని చెప్పటం, చాలా మంది ఆ మాటని లైట్ తీసుకోవటం పరిపాటిగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే అసెంబ్లీ సమావేశాలకు రాని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పోర్ట్ మీట్ కి మాత్రం క్రమం తప్పకుండా హాజరవుతున్నారంట. ప్రజా సమస్యలపై లోతుగా చర్చించే అసెంబ్లీలో జరిగే భజన కార్యక్రమం కంటే కనీసం స్పోర్ట్స్ మీట్లో పాల్గొంటే కొంత వినోదమైనా దక్కుతుందని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారంట.